మాజీ స్పీకర్ తామినేని సీతారాం రాజధాని హంసంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర రాజధాని నిర్మాణంపై జరుగుతున్న చర్చల మధ్య ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. మావిగాన్ ప్లాన్ బి ను అమలు చేస్తే ప్రపంచ స్థాయిలో పోటీ పడగల రాజధానిని నిర్మించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ప్లాన్ బి మావిగాన్ అమలు చేస్తే ప్రపంచంతో పోటీ పడతాం కాకూడదని చెప్పి మీరు లేనివి పోనివి అన్నీ చెప్పారు. అది ఓకే, మరి ఇప్పుడు ప్లాన్ బి అయినా అమలు చేయండి. ఒక ప్రతిపక్ష రాజకీయ పార్టీగా మా బాధ్యత ఏంటి? సులభతరంగా మీరు పూర్తి చేసుకోగలిగే పరిస్థితి కల్పిస్తుంది. అందులో 10% మీరు ఖర్చు పెడితే నెంబర్ 1 ఎగ్జిక్యూటివ్ అవుతుంది, నెంబర్ 1 రాజధాని. అమరావతి కోసం ఖర్చు చేస్తున్న మొత్తం బడ్జెట్ లో కేవలం 10% మాత్రమే మావిగాన్ అభివృద్ధికి కేటాయించినా అది నెంబర్ 1 రాజధానిగా మారే అవకాశం ఉందని తెలిపారు. అంత పెద్ద అవకాశాన్ని ఎందుకు పరిగణనలోకి తీసుకోవడం లేదని ప్రశ్నిస్తూ ఈ విషయంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేశారు. బాబు గారు, మీకు ఆ మాత్రం తెలియదా? అలా తిరుపతి లడ్డూలో పందుకో కలిసింది, దీంట్లో ఇది 2 ఏళ్ళు ఆగారు దానికోసం. సాగది ఆఖరి టప్పలు విషయం ఏదైనా ఉంటే కదా మీరు. అది కానప్పుడు ప్లాన్ బి ఇస్ ఎన్ ఎక్సలెంట్ ప్రపోజల్ ఫర్ యూ. తర్వాత మీ ఇష్టం. ఆ మాత్రం ఆలోచన చంద్రబాబుకు లేదా అని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రంపై రాజధాని పేరుతో మరింత ఆర్థిక భారం మోపుతున్నారని, ఇది సరైన విధానం కాదని తమ్మినేని సీతారాం అన్నారు. ప్రభుత్వం ఈ పరిస్థితుల్లో ఉన్నాయి. అప్పులే ఇప్పుడు 3,050 కోట్ల పైన ఉన్నాయి కదా, 3,52,000 కోట్లు ఉన్నాయి కదా. ఈ అప్పులకు తోడు ఇదొకట. కునికే నక్క మీద తాటికాయ పడినట్టుగా ఇదొకటే. ఇంకెంత తెస్తారో తెలియదు. అందుకు మావిగాన్పై ప్రజలు, మేధావులు, విద్యావంతులు, పాత్రికేయులు, మహిళలు, విద్యార్థులు అందరూ కూడా యునానిమస్గా ఆలోచించి మావిగాన్ని సెలెక్ట్ చేసుకోండి అని చెప్తున్నారు. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టుగా పరిస్థితి మారుతోంది అంటూ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. రాజధాని ఎంపిక, అభివృద్ధి ఖర్చులపై ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు పునః పరిశీలించాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. ఈ వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి రాజధాని హంసంపై వేడెక్కిన చర్చలు ప్రారంభమయ్యాయి.